అది ఒక మారుమూల దేశం. ఆ దేశంలో ప్రజలైతే ఉన్నారు, కానీ పాలించే రాజు లేడు. రాజు లేని ఆ దేశంలో ప్రజలు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వచ్చారు. ఇలా నాదుడు లేకపోవడం వల్ల ఆ రాజ్యానికి అనాథ రాజ్యం అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ దేశానికి రాజులు వచ్చారు, పరిపాలన చేశారు. ప్రజలను ఒక క్రమశిక్షణలో ఉంచి వారికి సౌఖ్యం చేకూర్చారు. ఇన్ని మార్పులు వచ్చినా ఆ దేశానికి అనాదిగా ఉండే అనాథరాజ్యం అనే పేరు మాత్రం అలానే నిలిచిపోయింది. అటువంటి అనాథరాజ్యాన్ని ఏలిన రాజుల్లో వీరభద్రుడు ఒకడు. వీరభద్రుడు తన హయాంలో ప్రజల క్షేమం కోరి ఎన్నో మార్పులు చేశాడు. కానీ ఆది నుంచి వస్తున్న కొన్ని విడ్డూరపు ఆచారాలను మాత్రం సరిదిద్దలేకపోయాడు. అటువంటి విడ్డూరపు ఆచారాలలో నామకరణ మహోత్సవం ఒకటి. అనాథరాజ్యంలో రాజవంశంలో జన్మించిన ఎవరికీ తమకు నచ్చిన పేరు పెట్టుకోవడానికి స్వాతంత్రం లేదు. ఒక శిశువు జన్మించింది అంటే పుట్టినరోజే నామకరణ మహోత్సవం జరిపించాలి. ఆ మహోత్సవానికి చుట్టుపక్కల ఉండే రాజులందరూ వస్తారు. వారంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు సూచిస్తారు. ఆ పేర్లన్నీ ఒక గ్రంథంలో లిఖించి భద్రపరుస్తారు. 16 ఏళ్ళు వచ్చే వరకు ఆ బిడ్డను రాకుమారుడు అని మాత్రమే పిలుస్తారు. 16వ ఏడు రాగానే ఆ పేర్లను రాకుమారుడికి చూపించి తనకు నచ్చిన పేరు ఎంచుకోమంటారు. అలా రాజకుమారుడు ఎంచుకొని ప్రజలకు తెలియచేస్తే ఆ పేరే ఆనాటి నుంచి అమల్లోకి వస్తుంది. వీరభద్రుని పరిపాలన అన్ని విధాలా బాగానే ఉంది. కానీ 50 ఏళ్ళు పైబడినా సంతానం లేకపోవడం అతనికి, రాజ్యంలోని ప్రజలకు తీరని లోటు. కానీ రాజ్యంలో కల్లా ఇందుకు సంతోషించినవాడు ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతడే రాణిగారి తమ్ముడు బలరాముడు. రాజు రాణి సంతానం కోసం తపించిపోతూ ఉండగా బలరాముడు మాత్రం వారికి సంతానం కలగకూడదని ముక్కోటి దేవతలకు మొక్కుతూ ఉండేవాడు. తన బావమరిది ఇంకా ఎంతకాలం జీవించబోతాడు, అతని తదనంతరం అక్కగారు తననే కదా గద్దె మీద కూర్చోబెడుతుంది అని అతను ఉవ్వుళ్ళూరుతూ ఉండేవాడు. అయితే తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలిచింది. వీరభద్రుడు తపస్సు ఫలించి రాణి సుగుణాదేవి గర్భం ధరించింది. ఇది తెలియగానే బలరాముడికి గుండెల్లో రాయి పడింది. రాజ్యంలో ప్రజలందరూ శుభవార్త ఎప్పుడు వింటామా అని కనిపెట్టుకుని ఉన్నారు. బలరాముడు మాత్రం లోలోపల కుళ్ళు కుమిలిపోతున్నాడు. తను కట్టుకున్న గాలిమెడలన్నీ కూలిపోయినవే. ఇప్పుడు గత్యంతరం ఏమిటి అని దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇక రేపో మాపో ప్రసవం జరుగుతుందనగా అతడు ఒక రాత్రి అంతఃపురం పని మనిషి చంద్రమ్మను రహస్యంగా పిలిచి, నాకు నీ వల్ల కాదగిన గొప్ప సహాయం ఒకటి ఉంది. నేడో రేపో మా అక్క బిడ్డను కంటుంది. అది ఆడ శిశువు అయితే ఏ బాధ లేదు. మగ శిశువు అయిన పక్షంలో సమయం చూసి పిట్టకైనా తెలియకుండా ఈ మందును బిడ్డకు పట్టాలి అంటూ ఒక పొట్లం చేతికిచ్చాడు. తనకు రాజ్యం వస్తుందని, తను గద్దె ఎక్కిన తర్వాత కోరుకున్న బహుమతులన్నీ ఇస్తానని చంద్రమ్మకు అనేక విధాల ఆశపెట్టాడు. రాజు అదృష్టం పండి వీరభద్రునికి కొడుకే పుట్టాడు. నామకరణ మహోత్సవానికి అతి వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. పొరుగు రాజులందరూ వచ్చేశారు. దర్బార్ కిటకిటలాడుతూ ఉంది. ఈ మహోత్సవం దిగ్విజయంగా జరిపే బాధ్యత అంతా బలరాముడికే అప్పచెప్పాడు రాజు. బలరాముడు తన అయిష్టతను ఎంతమాత్రమూ పైకి తెలియనేలేదు. ప్రసవం జరగగానే ఆస్థాన వైద్యుడు హరిదత్తుడు రాణి నాడి పరీక్షించాడు. అంతా సవ్యంగానే ఉందని చెప్పాడు. బాలింతకు అవసరమైన మందులిచ్చి దర్బార్లోని మహోత్సవానికి తాను వెళ్ళాడు. అక్కడ రాజు అతిథులందరికీ స్వయంగా ఆహ్వానం ఇస్తున్నాడు. రావలసిన వారందరూ వచ్చేశారు. బిడ్డకు పేరు లిఖించడానికి దర్బారులో గ్రంథం తయారుగా ఉంది. మహోత్సవానికి వచ్చిన పొరుగురాజులందరూ తాము తెచ్చిన పేర్లను ఎప్పుడు గ్రంథంలో లిఖిద్దామా అని ఆతృతగా ఉన్నారు. అన్నీ సిద్ధమయ్యాయి. ఇక రాణి రావడమే తరువాయి. అక్కడ అంతఃపురంలో చంద్రమ్మ రాణికి ఎప్పుడు కునుకు పడుతుందా, ఎప్పుడు మందు కలిపి బిడ్డకిద్దామా అని కనిపెట్టుకునుంది. ఆమె కన్ను మూసిందో లేదో దాచిన మందు పొట్లం తీయబోయింది. ఇంతలో రాజు పంపిన పరిచారిక వచ్చి గదివాకిట నిలబడి, అమ్మా, అందరూ తమ రాకకు ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. చంద్రమ్మ ఉలిక్కిపడింది. పొట్లం తీయలేదు. రాణిని మేల్కొల్పి, అమ్మా, మహారాజువారు కబురు పంపారు, సిద్ధమై త్వరగా వెళ్ళాలి అని తొందరపెట్టింది. రాణి లేచి సిద్ధమవుతోంది. ఈ ఎదును చూసి చంద్రమ్మ మందును బిడ్డకు కలిపే పాలలో కలిపివేసింది. తొట్టిలో ఉన్న బిడ్డను తీసుకుంది. పాలు పట్టబోయేంతలో మళ్ళీ కబురు వచ్చింది, అందరూ ఎదురు చూస్తున్నారని. ఈ కబురు వినగానే రాణి
ఓ చంద్రమ్మ, నువ్వు బిడ్డను తీసుకుని ముందుగా సాగు, వెనకనే వస్తున్నానని రాజుగారితో మనవి చెయ్యి అన్నది. చంద్రమ్మ మారుమాట చెప్పలేకపోయింది. బిడ్డనెత్తుకుని దర్బారుకు బయలుదేరింది. దర్బారు వాకిట బలరాముడు నిలబడున్నాడు. తాను చెప్పిన పని పూర్తి చేసి బిడ్డ చనిపోయాడనే కబురు తెస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాడు. అందుకు బదులుగా ఇప్పుడు బిడ్డనెత్తుకొని చంద్రమ్మ రావడం కనబడేసరికి అతడు ఉగ్రుడైపోయాడు. నిలబడిన చోటు నుండి కదలకుండానే చంద్రమ్మ వైపు తీవ్రంగా చూశాడు. చంద్రమ్మ బెదిరిపోయింది. బిడ్డ జారి కింద పడి కేకపెట్టింది. అయితే మేళతాళాలతో మ్రోగుతున్న ఆ సమయంలో బిడ్డ ఏడుపు ఎవరికి వినబడుతుంది? చంద్రమ్మకు ఒళ్ళు కంపించిపోయింది. వడివడిగా బిడ్డను లేవదీసి మామూలుగా ఎత్తుకుంది. అందరూ దర్బారు మందిరం చేరుకున్నారు. రాణిగారు వెనకనే వస్తున్నారని చంద్రమ్మ రాజుకు చెప్పింది. ఇది విన్న రాజు ఆశ్చర్యపోయాడు. కబురు మీద కబురు వెళ్ళినా రాణి రాలేదు సరికదా, బిడ్డను ఒంటరిగా కూడా పంపిందే, ఒకవేళ నీరసంగా ఉందేమో, తాము ఒక్కసారి వెళ్ళి రాణివారిని చూసి రండి అని హరిదత్తుడిని పంపాడు. హరిదత్తుడు వెళ్ళి రాణిని దర్శించి తాను వచ్చిన పని మనవి చేసుకున్నాడు. రాణి చిరునవ్వు నవ్వి, మరేమీ లేదు, కొంచెం నీరసంగా ఉంది, అందువల్ల బిడ్డను ముందుగా పంపాను, మీకు అనవసరంగా శ్రమ కలిగించాను అని నొచ్చుకుంది. ఎంత మాట! ప్రభువుల సేవ కంటే మాకు కావలసింది ఏముంది? తమరు ఈ మందు పుచ్చుకోండి, నీరసం తగ్గిపోయి కులాసాగా ఉంటారు అంటూ హరిదత్తుడు మందు తీసి రాణికి అందించాడు. రాణి అందుకుంటూ, ఇక తమరు వెళ్ళండి, క్షణంలో నేను వచ్చి చేరుకుంటున్నానని నా మాటగా మహారాజు వారికి మనవి చేయండి అన్నది. హరిదత్తుడు తిరిగి వచ్చి, మరేమీ లేదు మహారాజా, నూతన ప్రసవం కనుక కొంచెం నీరసంగా ఉన్నారు, అది తగ్గడానికి ఔషధం ఇచ్చి వచ్చాను, మరొక్క క్షణంలో వారు చేరుకోగలరు అని మనవి చేసుకున్నాడు. శుభముహూర్తానికి ఇంకొక అరగంట మాత్రమే ఉంది, అయినా రాణి రావడం కనబడలేదు. అందుచేత నీవే పోయి దగ్గరుండి రాణిని తీసుకురా అని చెప్పి రాజు చంద్రమ్మను మళ్ళీ పంపించాడు. బిడ్డను ఎత్తుకునే చంద్రమ్మ మళ్ళీ అంతఃపురానికి వెళ్ళింది. రాణిగారి సైనాగారం సమీపించబోయేసరికి లోపలి నుంచి ఒక వృద్ధురాలు బయటికి వచ్చింది. ఈమె ఎవరికీ తెలియని కొత్త వ్యక్తి. ఆమె చంద్రమ్మ వైపు నిశితంగా చూసి, బిడ్డను మళ్ళీ పడవేశావు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఈ మాటకు చంద్రమ్మ ఉలిక్కిపడి, ఎవరవు నీవు? అంతఃపురంలోకి నిన్నెవరు రానిచ్చారు? నా సంగతి నీకెలా తెలిసింది? నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరువు? పో పో, నీ దారిన ఎలా వచ్చావో అలా వెళ్ళిపో అని గద్దించింది. వృద్ధురాలు చలించలేదు. నిలకడగా అలానే నిలబడి, వెళ్తానులే, నీకు ఒక మాట చెప్పిపోవడానికి వచ్చాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు రాజ్యంలో అమలు జరుగుతున్నది మూఢాచారం. ఎవరెవరో వచ్చి పేర్లు రాయడం ఏమిటి? ఈ పేర్లన్నీ 16 ఏళ్ల వరకు దాచి ఉంచడం ఏమిటి? అందులో నుంచి ఒక పేరు ఎంచుకోవడం ఏమిటి? ఎవరికి తోచిన పేరు వారు ముచ్చటగా పెట్టుకోవడానికి స్వాతంత్రం లేకపోవడం ఏమిటి? ఈ దురాచారం ఇంతటితో అంతరించాలి. ఇప్పుడు పుట్టిన బిడ్డకు మహారాణి జ్ఞాపకార్థం జయసింహుడు అని పేరు పెట్టమన్నానని మీ రాజుతో చెప్పు. తల్లిదండ్రుల పేరు నిలబెట్టడమే వంశానికి మర్యాద అని చెప్పింది. చంద్రమ్మ ఆవేశంతో, ఓసి శకునపక్షి, ఎక్కడ దాపరించావే? తల్లిదండ్రులు జీవించి ఉండగా ఈ పేరు శిశువుకు పెట్టవచ్చునా? ఎంతటి అపశకున మాట వచ్చింది నీ నోటి వెంట? పైగా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఉల్లంఘించమంటావా? ఏమిటి పిచ్చికూతలు? ఏంటి అపశకునపు పలుకులు? ఉండు, నీ భరతం పడతాను, రాజుగారితో చెప్పి వస్తా ఉండు అంటూ దర్బారుకు పోబోయింది. పోబోతున్న చంద్రమ్మను వృద్ధురాలు వెనక్కులాగి, తొందరపడకు, నీవు రాజుతో చెప్పవలసిన వార్త ఉందిలే, చెప్దూగాని అంటూ అదృశ్య రూపం పొంది కిటికీ గుండా ఎగిరిపోయింది. చంద్రమ్మ ఆవేశంతో గుండె దడదల్లాడుతూ బిడ్డను ఎత్తుకుని దర్బారుకు పరిగెత్తింది. అక్కడ దర్బారులో రాణిగారు ఇంకా రాలేదేమిటి అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇంతలో చంద్రమ్మ ప్రవేశించింది. చంద్రమ్మ కంగారుగా ఉండడం చూసి రాజు కంగారు పడ్డాడు. రాజు కంగారు పడడం చూసి మంత్రులు, మహోత్సవానికి వచ్చిన రాజులు సందిగ్ధంలో పడ్డారు. దర్బారంతా కారణం తెలియకుండానే అట్టుడికినట్టు ఉడికిపోతున్న సమయంలో కోటలో గంటలు వినిపించాయి. అవి మామూలు గంటలు కావు, మరణ గంటలు. అందరూ నిశ్చేష్టులయ్యారు. శరీరాలు కంపించిపోతున్నాయి. వంటి మీద స్పృహ లేకుండానే ఒక్కొక్కరు గంటలు లెక్కిస్తున్నారు. అనాథరాజ్యంలో ఇది ఒక ఆచారం. రాజకుటుంబంలో ఎవరైనా చనిపోతే చనిపోయిన వ్యక్తికి ఎన్ని సంవత్సరాలైతే అన్ని గంటలు కొడతారు. ఇప్పుడు ఎవరు మరణించారో గంటలు పూర్తయ్యే వరకు ఎవ్వళ్లకు తెలియదు. భయంతో అడలిపోతూ ఒక్కొక్కరు 1, 2,
3 అంటూ గంటలు లెక్కిస్తున్నారు. అలా వరుసగా 39 గంటలు కొట్టి ఆగాయి. 39 ఏళ్లు రాజకుటుంబంలో ఎవరికున్నాయా అని ప్రజలు కుసకుసలాడుతున్నారు. ఎక్కడి జనం అక్కడే చెల్లాచెదురై వర్తమానం తెలుసుకోవాలనే ఆతృతతో కోటవైపు పరుగులెత్తసాగారు. ఇక ఇప్పుడు దర్బారులో మాత్రమే కాదు, కోటలో సంతోషమంతా కల్లోలంగా మారిపోయింది. అయితే ఇంతలో రాణి చనిపోయినట్లు ఘంటస్తంభానికి కబురు ఎలా వెళ్ళింది? నిజానికి రాణి చనిపోయినట్లు ఒక వృద్ధురాలికి తప్ప మరో పురుగుకి కూడా తెలియదే. అంతేకాదు, ఘంటస్తంభం వద్ద కావలివాడితో సహా అందరూ దర్బారులోనే ఉన్నారాయే. ఎప్పుడైతే గంట చెవిన పడిందో ఘంటస్తంభం కాచే కావలివాడు కూడా నివ్వెరపోయాడు. ఎవరో ఆట పట్టించడానికి గంట మ్రోగిస్తూ ఉండాలి. ఒక్క క్షణం ఆలస్యం జరిగిన రాజ్యమంతా అల్లకల్లోలమైపోతుంది. అందుచేత ఒక్క పరుగున వెళ్ళి ఘంటస్తంభం చేరుకున్నాడు. చూడగా గంటలు కొడుతున్నది ఒక వృద్ధురాలు. అయితే అప్పటికప్పుడే ఆమె 39 గంటలు కొట్టడము, ప్రజలంతా అక్కడికి చేరిపోవడము కూడా జరిగింది. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన ఆ వృద్ధురాలిని అమాంతం పట్టి చీల్చివేయాలనే తలంపుతో ఆమెను పట్టుకోబోయాడు. కానీ వృద్ధురాలు అదృశ్య రూపం పొంది ఎగిరిపోయింది. కావలివాడు గజగజ వణికిపోయాడు. రాణి చనిపోయిందా? ఎలా నమ్మటం? ఈ వార్త ప్రజలలో పాకకముందే నిజమో అబద్ధమో తను తెలుసుకోవాలి. అక్కడ చేరిన గుంపును నెట్టుకొని ఒక్క పరుగున అంతఃపురంలోకి చొరపడ్డాడు. రాణి గృహంలోనికి ప్రవేశించాడు. రాణి చనిపోయి ఉండటం చూసి నివ్వెరపోయాడు. జలజల కన్నీరు కారిస్తూ బరువుగా అడుగులు వేసుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటికే ఘంటస్తంభం నుంచి మరలి అంతా తిరిగి అంతఃపురానికి చేరుకున్నారు. రాణి గృహంలో నుంచి దుఃఖ సముద్రంలో మునిగి వస్తున్న కావలివాడిని చూసి అందరికీ అర్థమైపోయింది. ఇక అక్కడి రాజు పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎప్పుడైతే మరణగంట చెవిన పడిందో అప్పుడే గుండెదడ పట్టుకున్నది. ఒక్కొక్క గంట కొట్టినప్పుడల్లా తన గుండె మీద సుత్తి దెబ్బ కొట్టినట్టే అనిపించింది. 39వ గంట చెవిన పడడంతోటే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్లే కూలిపోయాడు. అయితే చూడవచ్చిన రాజులు తప్ప పరివారంలో ఒక్కరూ అక్కడ లేరు. వాళ్ళు రాజు సంగతి మర్చిపోయి ఘంటస్తంభం వైపుకి పరుగులెత్తారు. తీరా ఇప్పుడు అంతా తెలిసి వచ్చిన తర్వాత కానీ ఎవరికీ రాజు సంగతి గుర్తుకు రాలేదు. అయ్యో, అంతా ఇక్కడనే ఉన్నామే, బావ ఏమయ్యాడో అంటూ కంగారు పడ్డాడు బలరాముడు. అవును, ఇది మహాకలవర సమయం. బావగారు దర్బారులోనే ఉండాలి. మీరు వెళ్ళి వారి సంగతి చూడండి. క్షణంలో నేను వచ్చేస్తున్నా అన్నాడు మంత్రి. బలరాముడు బయలుదేరాడు. అతని వెనుకనే తక్కిన పరివారం కదిలారు. వాళ్లతో పాటు ఆస్థాన వైద్యుడు, పనిమనిషి చంద్రమ్మ కూడా పోబోయారు. మంత్రి వాళ్ళిద్దరినీ చూసి ఆగండి అని గద్దించాడు. ఆస్థాన వైద్యుడు, పనిమనిషి తెల్లబోయారు. వీళ్ళిద్దరినీ వేరువేరుగా బంధించి ఉంచండి అని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు వాళ్ళని తీసుకుపోయారు. తక్షణమే మంత్రి రాణి శయ్యాగారం తాళం వేయించి దర్బారు చేరుకున్నాడు. మహారాజును అనేక విధాలా ఓదార్చాడు. కానీ ఎంత చెప్పినా మహారాజుకి దుఃఖం ఆగలేదు. మంత్రి, రాణితోనే పోయింది నా బతుకు. లేక లేక పుట్టిన బిడ్డని కళ్ళారా చూసుకోకుండానే కన్ను మూసింది రాణి. దిక్కుమాలిన దేశాచారం. తలకొక పేరు రాసుకురావడమట. ఎవడు రాసిన పేరులో ఏం అపశృతి పలికిందో. బిడ్డకి తల్లికి గండం పట్టుకుంది. నా రాణి చనిపోయింది. నా బిడ్డడికి ఎవ్వరూ పేరు పెట్టవద్దు. దేశ ఆచారం కాదు, దేవుని ఆజ్ఞ అయినా సరే ఉల్లంఘించి తీరుతాను. నా బిడ్డకి నా రాణి పేరే పెట్టండి. నా రాణి దేవప్రియ, నా బిడ్డడు దేవసింహుడు. ఏం మంత్రి, నా మాట పాటిస్తావా అని అన్నాడు రాజు. అందుకు మంత్రి, తప్పకుండా పాటిస్తాను మహారాజా. దేవసింహుడు చక్కటి పేరు. మా తల్లిని స్మరించడం కంటే మాకు కావలసినదేమిటి? ఈ పేరు పెట్టి
పిలవటానికి లోకమంతా సంతోషిస్తుంది అని చెప్పి రాజుని ఓదార్చాడు. ఇక్కడ మంత్రి రాజు మాట్లాడుతూ ఉండగా బలరాముడు కోటలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి వృద్ధురాలి వింత వైనం, వైద్యుణ్ణి పని మనిషిని అదుపులో ఉంచడం, శయ్యాగారం తాళం పెట్టడం, ఈ మొదలైన సందర్భాలన్నీ తెలిసి వచ్చినాయి. తీవ్రంగా ఆలోచించాడు. పని మనిషి దగ్గరకు వెళ్ళాడు. పని మనిషి కథ అడ్డం తిరిగింది. తలచిన ఉద్దేశాలన్నీ తారుమారైనాయి. నిన్ను పెద్దలు విచారణ చేయవచ్చు. నీవు దోషివని వారు తీర్మానించవచ్చు. నీకు మరణశిక్ష విధించవచ్చు. భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా, నిజం మాత్రం వెల్లడించకు అని ధైర్యం చెప్పాడు. తర్వాత మరి 2 రోజులకు మంత్రి ఆస్థాన వైద్యుడిని పని మనిషిని దర్బారుకు రప్పించాడు. మొట్టమొదట మంత్రి ఆస్థాన వైద్యుడిని విచారించాడు. అందుకు ఆస్థాన వైద్యుడు, మంత్రి, కన్నతల్లి దేవప్రియ మృతి విషయంలో ఇలా జరిగిందంటే చాలా విడ్డూరంగా ఉన్నది. మీకంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను, మీకంటే ఎక్కువగా ఆశ్చర్యపడుతున్నాను. కానీ ఇందులో ఏదో మోసం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. దేవి మరణానికి లోకానికి జవాబు చెప్పవలసిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ. కనుక నిజం తెలుసుకోవటానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇందుకుగాను ముందుగా మనం ఒక పర్యాయం రాణివారి గృహం పరిశీలించి రావడం అవసరం అన్నాడు. అదే ప్రకారం వైద్యుడిని వెంట పెట్టుకొని మంత్రి రాణి గృహం చేరుకున్నాడు. అప్పుడు వైద్యుడు అక్కడ బల్ల మీద ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించాడు. బల్ల మీదనున్న పాల లోటా పడిపోయి పాలు ఒలికిపోయినాయి. అంతకు మినహా మరొక ఆచూకీ ఏమీ చిక్కలేదు. నిస్పృహ చెంది బయటకు వస్తుండగా వైద్యుని దృష్టి అప్రయత్నంగా గదిలో ఒక మూలన పడి ఉన్న ఒక వస్తువు పైన పడింది. దగ్గరకు వెళ్ళి చూడగా అది ఒక చచ్చిపడి ఉన్న పిల్లి. ఇది కంటపడగానే మంత్రి వైద్యుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు వైద్యుడు ఒలికిపోయి ఉన్న పాలవంక చూపుతూ, ఈ పాలు విషపూరితమైనవని తెలుస్తున్నది. నేను ఇచ్చిన మందు ఆ పాలల్లో కలిపి పుచ్చుకొని ఉంటుంది రాణి. అయితే పాలల్లో విషం ఎలా కలిసిందో అది నిలకడ మీదనే తెలియాలి అన్నాడు. నిలకడ మీద ఎలాగో తెలిసిపోతుందనుకోండి. అయితే బిడ్డడికిచ్చే పాలల్లో విషం కలిసింది అంటే అది ఎలా జరిగిందో పని మనిషికి తెలిసి ఉండాలి. కనుక మనం ఇప్పుడే ఆమెను విచారిద్దాం అంటూ వైద్యుడితో సహా మంత్రి దర్బారుకు చేరుకున్నాడు. పని మనిషిని విచారించాడు మంత్రి. పని మనిషి, స్వామి, ఆ లోటాలో ఉన్నవి బిడ్డడి పాలు. నేనే అక్కడ పెట్టాను. పాలు పడదాం అనుకునేటంతలో ఒక వృద్ధురాలు వచ్చింది. నన్ను బెదిరించింది. నేను హడలిపోయి ఈ మాట చెప్పడానికే ప్రభువుల వారి వద్దకు పరిగెత్తుకుని వచ్చాను. అంతలోనే గంటలు వినబడినాయి. గంటలు కొట్టింది ఆ వృద్ధురాలేనని గంటలవాడు చెప్పాడు కదా. ఆ దుర్మార్గురాలే పాలల్లో విషం కలిపి ఉంటుంది. ఇంకా నయం, కొంచెం సేపుంటే తెలియక ఈ పాలు బిడ్డకి కూడా పట్టి ఉందును. బిడ్డ ప్రాణానికి కూడా మోసం వచ్చి ఉండేది. ఈ బిడ్డ ఎంతో అదృష్టవంతుడు, అందుకనే దేవుడు కాపాడాడు అని చెప్పింది. ఎవరి వృద్ధురాలు? ఆమెది ఏ ఊరు, ఏ దేశం? ఆమెకు ఇక్కడ పని ఏంటి? అసలు ఆమె ఈ లోపలికి ఎలా ప్రవేశించింది? పాలల్లో విషం కలపడం ఏమిటి? ఎవరూ లేకుండా చూసి మరణగంటలు కొట్టడం ఏమిటి? ఇన్ని పనులు చేసి పట్టుపడకుండా మాయం కావడం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలియక మంత్రి వైద్యుడు ఆలోచనలో పడ్డారు. అప్పుడు మంత్రి భటులతో, ఆ వృద్ధురాలు మానవాతీతమైనదిగా కనబడుతున్నది. ఆమెకు ఈ కోటతో గట్టి సంబంధం ఉన్నట్లు తోస్తున్నది. నిజానిజాలు తెలిసే వరకు ఏమనుకోవటానికి వీల్లేకుండా ఉన్నది. ఆమె రాకపోదు, మళ్ళీ కోటలోకి వస్తుంది, కనిపెట్టి ఉండండి అని హెచ్చరిక జారీ చేశాడు. ఆ వృద్ధురాలు వచ్చే వరకు పని మనిషిని వైద్యుణ్ణి అదుపులో ఉంచమన్నాడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. రాజభటులు 50 మంది మరొక వ్యాపకం లేకుండా 1000 కళ్ళతో కనిపెట్టుకుని చూస్తున్నారు.
కానీ ఎంతకు వృద్ధురాలి జాడ ఏమీ తెలియరాలేదు. అందరూ నిస్పృహ చెందారు. ఇక రాజు సంగతి చెప్పనే అక్కర్లేదు. రాణి పోవటంతోటే మనస్థిమితం తప్పింది. మంత్రి, భావమరిది ఎంత ధైర్యం చెప్పినా ఫలితం ఏమీ కనిపించడం లేదు. క్రమంగా ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. రాజు భావమరిదిని పిలిచి పిల్లా జల్లాతో సహా వచ్చి కోటలోనే ఉండిపోమ్మన్నాడు. బలరాముడికి మాత్రం అంతకంటే కావలసింది ఏమున్నది? మరునాడే కుటుంబంతో వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు. బలరాముడే రాజ్యభారం వహించాడు. ఇక యువరాజు నామకరణన్నాడు. పని మనిషి చేతుల్లోంచి జారిపడ్డ క్షణమే కలకల్లాడే ఆ ముఖంలోని చిరునవ్వు ఆనాటితోనే అంతరించింది. అంతకంటే ఘోరం, ఒక్కరోజు పైబడిన కొద్దీ శరీరమంతా పెరుగుతూ ఉన్నా కాళ్ళు మాత్రం సన్నబడడం మొదలుపెట్టి దాదాపు చీపురు పుల్లలాగా తయారైనాయి. ఆ కాళ్లల్లో వీసమెత్తు సత్తువ లేకుండా పోయింది. కాళ్ళు ఉండి కూడా కుంటివాడే అయ్యాడు పాపం. అయితే ఈ సంగతి రాజుదాకా పోనే పోలేదు. రాజే కాదు, ఇప్పుడు యువరాజుని పెంచుతున్న పని మనిషికి తప్ప మరొక మనిషికి ఈ గుట్టు తెలియకుండా బలరాముడు కట్టుదిట్టం చేశాడు. ఎంతో జాగ్రత్తగా మసులుకుంటూ రోజుకొక 2 పర్యాయములు మాత్రం పొత్తిళ్ల గుడ్డలతో యువరాజుని తీసుకువెళ్ళి రాజుకు చూపుతుండమని పని మనిషికి హెచ్చరిక చేశాడు. చిన్నవాడిని చూసినప్పుడల్లా రాజు నా తండ్రి చిరునవ్వు నా రాణితోటే మాయమైంది, పాపం పసికోన ఎలా పెంచుతారో అని నిట్టూర్చేవాడు. యువరాజు ముఖం కళావిహీనంగా ఉండటానికి కారణం కొంతవరకు తల్లి లేని లోపమే అయినా అంతకంటే ముఖ్యం ఆరోగ్యం చెడిపోవడమే అని పాపం రాజుకేం తెలుసు. 3 ఏండ్లు గడిచాయి. దేవసింహుడు ఈ పాటికి నడక నేర్చి ఉండాలి కదా. అయినా పని మనిషి చిన్నప్పటిలాగానే ఇంకా బిడ్డను గుడ్డలు కప్పి ఎత్తుకువచ్చి చూపుతున్నది. ఇది చూసి రాజు జాగ్రత్తగా పెంచమంటే మరీ అంత చంకదిగకుండా చేయమనా? అది అంత మంచిది కాదు. నడవవలసిన వయస్సులో నడవనివ్వాలి. ఏది ఒక మారు దించు. నా తండ్రి తప్పటడుగులు వేస్తూ ఉంటే కళ్ళారా చూస్తాను అన్నాడు. ఏం చెప్పాలో తోచక పని మనిషి దిక్కులు చూసింది. సరిగ్గా అదే సమయంలో బలరాముడు అక్కడే ఉన్నాడు. పని మనిషి పడుతున్న అవస్థ గ్రహించాడు. ఆమె జవాబు చెప్పలేకపోవడంతో తానే కలుగజేసుకుని, క్షమించాలి, మీతో ఒక మనవి చేద్దామని చాలా కాలంగా అనుకుంటున్నాను. అయితే అది అంత పెద్ద విషయం కాదు కనుక పని కొట్టుకొని చెప్పలేదు అని అన్నాడు. చెప్పేయ్ బావా, నా దగ్గర సందేహం ఎందుకు అన్నాడు రాజు. మరేమీ లేదు, మన చిరంజీవి సంగతే. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. బిడ్డడి కాళ్ళు అంత బలంగా కనిపించడం లేదు. తక్కిన అవయవాలన్నీ చక్కగా పెరుగుతున్నాయి, కానీ కాళ్ళల్లో మాత్రం ఏదో లోపం కనిపిస్తున్నది. అందుకు అసలు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఏమీ బోధపడలేదు. అందుకనే బహుశా పని మనిషి బిడ్డని క్రిందకి దింపకపోవడం అని ఎంతో బాధగా మనవి చేసుకున్నాడు బలరాముడు. రాజు తెల్లబోయాడు. కోపం కూడా వచ్చింది. ఇంతకాలంగా ఈ విషయం నాకు తెలియచేయకపోవడానికి కారణమేమిటి? ఏది బిడ్డనిలా ఇవ్వు అంటూ పని మనిషి చేతిలో నుంచి బిడ్డని అందుకున్నాడు. కాళ్లపైనున్న గుడ్డలు తొలగించి ఒక్క చూపు చూశాడు. కృశించిపోయి ఎముకైనా ఉన్నదా లేదా అనే నీరస పరిస్థితుల్లో ఉన్న ఆ కాళ్ళని చూసి రాజు కొయ్యబారిపోయాడు. కొద్దిసేపటికి తెప్పరిల్లుకొని, దారుణం, తక్షణమే ఘన వైద్యులను రప్పించండి, పొండి అని బొబ్బలు పెట్టాడు. రాజ్యంలో ఘన వైద్యులంతా వచ్చారు. అన్ని రకాల చికిత్సలు చేశారు, కానీ ఫలితం కనిపించలేదు. రాణి ఎడబాటుతోనే కృంగి కృశించిపోయాడు రాజు. తలవని తలంపుగా వచ్చిన ఈ ఆపదతో పూర్తిగా మంచం పట్టాడు. కాలం సమీపించిందని గుర్తించుకున్నాడు. తను పోతే మరి యువరాజుకి దిక్కెవరు? ఈ సమస్యతో వీరభద్రుడి మనసు బెంగపడింది. బెంగతో మరికొద్ది రోజులకే వీరభద్రుడు చనిపోయాడు.
తండ్రి కూడా చనిపోవడంతో ఇప్పుడు పాపం దేవసింహుడు కేవలం దిక్కులేని పక్షి అయిపోయాడు. బావమరిది మృతికి అపారమైన దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న బలరాముడు కొంచెం తెప్పరిల్లి ముఖ్యులందరినీ దర్బారుకు రప్పించాడు. తీరని సంతాపంతో అందరి ఎదుట ఇలా విన్నవించాడు. అయ్యా, ఈ రాజ్యాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ వచ్చిన సమర్థులు మీరు. మీ సలహాల వల్లనే మా బావమర్దే మన రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించగలిగాడు. ప్రజలందరూ సుఖవంతులను చేయగలిగాడు. అటువంటి నా బావమరిదిని బ్రతికించుకోలేకపోయిన దురదృష్టవంతుడును నేను. ఈ దురదృష్టవంతుడు ఇంకా జీవించి ఉన్నాడంటే ఎందుకో మీరే ఊహించుకోగలరు. ఇదిగో ఈ పసివాడి కోసం వీణ్ణి ఎలా కాపాడడం, బుద్ధిమంతులైన మీరంతా బాగా ఆలోచించి ఏదో ఒకటి నిశ్చయించి చెబితే వీణ్ణి మీకు అప్పగించి నా దారి నేను చూసుకుంటాను అంటూ సభవారికే ప్రశ్న వేశాడు. అప్పుడు ముఖ్యులలో ఒక ముసలి ఉద్యోగి సాహసించి లేచి, రాజా, మీకు కలిగిన విచారాన్ని నోటి మాటతో వెల్లడించలేము. కన్న తండ్రి వంటి వీరభద్రుడు చనిపోయినా ఈ పిల్లవాడు ఉన్నాడని సంబరపడదామంటే వీలు కాకపాయే. ఇటువంటి పరిస్థితుల్లో నీవు విరక్తి చెందితే కుర్రవాని గతి ఏం కాను, ప్రజల గతి ఏం కాను. ఏ విధంగా చూసినా రాజు తరువాత రాజంతటి వాడివి. నీకంటే కుర్రవాడికి పోషకులెవరు? నీవే పోషించాలి. విరక్తి భావం విడిచిపెట్టి నీవే పాలించు. ఇలా చేయడం వల్ల అటు రాజు ఆత్మకు శాంతి చేకూరుతుంది, ఇటు రాజ్యంలోనూ శాంతి నెలకొంటుంది అంటూ ప్రాధేయపూర్వకంగా వేడుకొన్నాడు. అందరి అభీష్టాన్ని తలదాల్చి బలరాముడు రాజ్యభారం వహించి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలోనూ మంత్రి సామంతులను, ముఖ్య ఉద్యోగులను సలహా పొంది మరీ ఏ పనైనా చేసేవాడు. అతను ఏదైనా పసివాని క్షేమం కోసమే చేస్తున్నాడనే విశ్వాసం బలపడింది. రాజ్యభారం వహించాడే కాని బలరాముడి మనసులో ఆ వృద్ధురాలిని గురించిన ఆందోళన తొలగనే లేదు. ఎందుచేతనంటే ఏ రోజునైతే రాజ్యభారం వహించాడో ఆ రోజే మొదలు బలరాముడు కంటి నిండా నిద్రపోయి ఎరగడు. పీడకలలు వస్తుండేవి. ఒక్కొక్కప్పుడు కలలో ఆ వృద్ధురాలు భయంకర రూపంతో కనిపించి హడలగొట్టేది. ఇలా జరుగుతూ ఉండడం వల్ల త్వరలోనే ఆ వృద్ధురాలు వస్తుందని, తన బండారం బయటపెడుతుందని బలరాముడు భయపడిపోయాడు. అయితే అతను భయపడినట్టుగా ఆ వృద్ధురాలు మళ్లీ ఆ ఛాయలకు రానూ లేదు, యథార్థం బయటపడనూ లేదు. కాని బలరాముడు ఉపాయం కోసం అస్తమానం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇలా ఆలోచించగా ఒకనాడు బలరాముడికి ఒక గొప్ప యోచన తట్టింది. వెంటనే ముఖ్యులను సమావేశపరిచాడు. బుద్ధిమంతులైన మీకు ఒక అవసర విషయం విన్నవించుకోవలసి ఉన్నది. మన రాజ్యానికి ఈశాన్య దిశను సుమారు 10 యోజనాల దూరంలో ఒక పర్వత గుహ ఉన్నదట. ఆ గుహలో ఒకానొక యోగి పుంగవుడు ఉంటున్నాడట. అయితే అక్కడికి వెళ్లడం కష్టం. వెళ్ళినా ఆయన దర్శనం లభించడము కష్టమే. కాని ఆ మహానుభావుని దృష్టి పడిందా ఎటువంటి వ్యాధి అయినా ఆ సమీపంలో ఉండడానికి వీలు లేదట. మీరు అనుమతించినట్లయితే మన చిరంజీవిని అక్కడికొక్కసారి పంపిద్దామని నాకున్నది. ఏమిటి మీ ఉద్దేశం అని ప్రశ్నించాడు. మన చిరంజీవికి స్వస్థత చేకూరడమే మనందరికీ కావలసింది. నేడే ఆ మహానుభావుడి వద్దకు పంపండి అని అంగీకారం తెలిపారు. ఈ అంగీకారం పుచ్చుకొని బలరాముడు కాపలా వాళ్లను, దాదీని తోడిచ్చి కొండ గుహకు ప్రయాణం కట్టి పంపించాడు. బయలుదేరేటప్పుడు కాపలా వాళ్లకు ఏవో రహస్య సంజ్ఞలు చేశాడు. దేవసింహుని తీసుకుని దాది, కాపలా వాళ్లు కొద్ది రోజులకల్లా ఒక కీకారణ్యం చేరుకున్నారు. అలసిపోయి ఉండడం చేత అందరూ కలిసి ఒక చెట్టు నీడని విశ్రమించారు. దాది అక్కడనే పక్కపరిచి బిడ్డను పడుకోబెట్టింది. తను కాస్తంత ఒరిగేసరికల్లా గాఢ నిద్ర పట్టేసింది. అలానే కావలా వాళ్లు కూడా తమకు తెలియకుండానే గుర్రు పెట్టేశారు. ఈ విధంగా నిద్రలో మునిగిన వాళ్ళందరికూ తెల్లవారుగానే మెలకువ వచ్చింది. అందరూ కలిసి దాదీని లేపారు. దాది బిడ్డడిని లేపుదామనుకుంది. కాని పసివాడు కన్నులు మూసి ఉండడం చేత అప్పుడే లేపడమెందుకని ఊరుకుంది. కాని ప్రొద్దెక్కినా లేవకపాయే. తట్టి లేపింది దాది. బిడ్డడు ఉలుకు పలుకు లేదు. కంగారుతో అందరినీ కేకవేసిందామె. అందరూ వచ్చారు, చూశారు, కొయ్యలైపోయారు. గొల్లు గొల్లున విలపిస్తూ వాళ్ళందరూ తిరిగి వచ్చి రాజు పాదాలపై పడ్డారు. రాజుకు ఆశ్చర్యమైంది. పసివాని మరణానికి బలరాముడు దుఃఖం చూసిన ఎవరూ ఈ విషయంలో ఏదైనా కుట్ర జరిగి ఉంటుందా అని అనుమానపట్టానికైనా ఎంతమాత్రమూ సావకాశం లేకపోయింది. అయితే పసివాని మరణం రాజ్యంలో అందరికంటే ఎక్కువగా
బలరాముణ్ణే ఆశ్చర్యంలో ముంచివేసింది. లాంఛనప్రాయంగా ఆయన దుఃఖం వెల్లడించాడే కాని ఇంత సులువుగా తన చిరవాంఛితం నెరవేరడం ఒక అతీతమైన మహిమగా కనిపించింది. ఇక తను ఇష్టారాజ్యంగా ఉండవచ్చునని బలరాముడు అనుకుంటున్న సమయంలో తనకు బదులుగా గద్దె ఎక్కించి పట్టాభిషేకం చేద్దామని అనుకున్న తన పెద్ద కొడుకు ఆకస్మికంగా ఒక అవాంతరానికి గురయ్యాడు. ఇక రేపు పట్టాభిషేకం అనగా ఆ కుర్రవాడు దురదృష్టవశాత్తు మేడ మెట్ల మీద నుంచి జారిపడి బలమైన దెబ్బ తగిలి కుంటివాడయ్యాడు. బలరాముడు గుండె నిబ్బరం కలవాడే. అయినా తన కళ్ళెదుట తన కుటుంబం ఇలా కష్టాల పాలవుతుందంటే సహించలేకపోయాడు. రాజ్యంలో పేరొందిన జ్యోతిష్కులందరినీ పిలిపించి కుటుంబ జాతకాలన్నీ వారి ముందు పడవేశాడు. దైవజ్ఞులు ఆ జాతకాలన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. ఎంతగా చూసినా ఆ జాతకాలన్నీ చీకటిమయంగానే కనిపించినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక కొద్ది కాలంలోనే బలరాముడి కుటుంబం నామరూపాలు లేకుండా పోయేటట్టు ఆ జాతకాలలో స్పష్టంగా కనిపించింది. జ్యోతిష్కులందరూ కూడబలుక్కొని జాతకంలో ఉండే చెడును అనుకూలంగా మార్చి రాజు మనస్సుకు నచ్చే తీయని మాటలతో విన్నవించారు. మహారాజా, త్వరలోనే తలిచిన కార్యాలే కాక తలవని కార్యాలు కూడా మరెన్నో జయప్రదం కాబోతున్నవి. గ్రహకూటం చాలా అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఇటువంటి జాతకం ఇంతవరకు మేమెక్కడా చూచి ఉండలేదు అంటూ పొగడడం ప్రారంభించేటప్పటికీ బలరాముడు ఉబ్బి తబ్బిబ్బులై ఆ జ్యోతిష్కులకు గొప్ప గొప్ప బహుమానాలిచ్చి సత్కరించి పంపాడు. వారు చెప్పిన ఆ మహాయోగం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. తనకు శని రోజులు వదిలిపోయి మంచి కాలం ఎప్పుడొస్తుందా అని ఒక వంక బలరాముడు ఎదురుచూస్తున్నాడు. మరొక వంక మంత్రి ఆ వృద్ధురాలు ఎప్పుడొస్తుందా, ఎప్పుడు నిజం వెల్లడి అయి తమ నమ్మకం బలపడుతుందా అని ఆరాటపడుతున్నాడు. ఆ ఆరాటంతో మంత్రి ఆ వృద్ధురాలి జాడ ఎలా అయినా సరే తెలుసుకురమ్మని నమ్మిన బంట్లను రాజ్యం నలుమూలలకు పంపాడు. మంత్రి ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ గట్టి పట్టుదలతో రాజ్యమంతా గాలింపసాగారు. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. వెళ్లిన వాళ్లలో ఒక్కళ్ళూ తిరిగి రావడం కనపడలేదు. వాళ్ల కోసమని ఆత్రంతో ఎదురుచూస్తున్న మంత్రికి ఒకరోజు ఒక యుగంగా తోస్తుంది. ఇటువంటి మనోవేదనతో మంత్రి ఉన్నట్లుండి ఒకనాటి రాత్రి వైద్యుడు బంధింపబడిన గదికి వెళ్లాడు. వైద్యుడు చెప్పిన మాటలు విని నిర్దోషి అని అనుకుని అక్కడ్నుండి అతడు దాదీని బంధించిన గదికి వెళ్లాడు. దాది, మన రాజవంశం ఎంతలా ఎలా అయిపోయిందో చూసావా అంటూ సానుభూతి చూపాడు మంత్రి. విషపూరితమైన పాలు కళ్ల ఎదుట స్పష్టంగా కనపడుతూ ఉండగా రాణి మరణం కేవలం దైవ మాయా అని ఎవరు నమ్ముతారు అని ఇప్పుడైనా దాపరికం లేకుండా నీకు తెలిసిన నిజం చెప్పు అని అన్నాడు. స్వామి, నాకు తెలిసింది తోచింది చెప్పనే చెప్పాను. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పే దానిని కారు నేను. వృద్ధురాలు రాకుండా ఎక్కడికి పోతుంది? ఏనాటికైనా వచ్చే తీరుతుంది. రానివ్వండి. వస్తేగాని నిజానిజాలు తేలడానికి అవకాశం లేదు. అనుమానిస్తున్నారు కనుక ఆమె వచ్చే వరకు నన్ను ఇక్కడ ఇలా బంధంలోనే ఉండనీయండి. వృద్ధురాలు వచ్చిన తరువాత నా అపరాధం రుజువైతే ఉరిశిక్షే కాదు, మరే శిక్ష విధించినా సంతోషంతో అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. ఆ మరునాడే మంత్రి బలరాముని వద్దకు వెళ్లి, ప్రభు, ఒక చిన్న విషయం మనవి చేద్దామని వచ్చాను. అక్కగారి ఆకస్మిక మరణానికి వృద్ధురాలే కారకురాలై ఉంటుందని అందరం ఏకీభవించినా అప్పట్లో అనుమానితులైన వైద్యుణ్ణి, దాదీని నిజం వెల్లడయ్యే వరకు చెరసాలలో ఉంచడం అవసరమని అలా చేశాం. ఇప్పటికీ 6 ఏండ్లు గడిచినాయి. ఆ వృద్ధురాలు వచ్చే జాడ కనిపించలేదు. ఆఖరి ప్రయత్నంగా నేను గత రాత్రి దాదీని, వైద్యుణ్ణి కలుసుకున్నాను. నిజం వెల్లడించని పక్షంలో ఉరిశిక్ష విధింపబోతానని కూడా బెదిరించి చూశాను. అయినప్పటికీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అంతేకాదు, వాళ్ళిద్దరూ నిర్దోషులని నాకు పూర్తిగా నమ్మకం చిక్కింది. అందుచేత ఆ నిరపరాధులను ఇంకా చెరసాలలో ఉంచడం న్యాయంగా తోచడం లేదు అని ఇంకా ఏవో చెప్పబోయాడు. బలరాముడు, మంత్రి, నేను ఇందు గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో నీవొచ్చావు. తరతరాలుగా మన ఆస్థానం కనిపెట్టుకుని ఉన్నవాడు వైద్యుడు. పాపం అమాయకుడు. ఆయన వల్ల ద్రోహం జరిగి ఉంటుందని నేను అనుకోను. పోతే దాది నా మేనల్లుణ్ణి కడుపులో పెట్టుకుని పెంచింది. ఆమెను మాత్రం ఎలా అనుమానించటం? కనుక నీ సలహా ప్రకారం వాళ్ళిద్దరినీ ఇప్పుడే విడుదల చేయిద్దాం అన్నాడు. ఈ ఆజ్ఞ తీసుకుని మంత్రి సరాసరి దాది, వైద్యుడు ఉన్న చోటికి వెళ్లాడు. వాళ్ళిద్దరినీ విడుదల చేయించి వేశాడు. ఇలా తప్పించిపోతూ ఉన్న బలరాముడు భవనానికి ఒకనాటి ఉదయం ఒకానొక యోగి పుంగవుడు విచ్చేశాడు. ఈ యోగీశ్వరుని వేషభాషలు అసామాన్యంగా ఉన్నాయి.
ఇంతవరకు వచ్చిన యోగీశ్వరులందరూ ఒక ఎత్తు, ఇప్పుడు దర్శనమిచ్చిన ఈ మహానుభావుడు ఒక ఎత్తు అనిపించింది బలరాముడికి. ఏమంటే ఇంతవరకు వచ్చిపోయిన సాధువులందరూ తన జీవిత విశేషాలలో ఒక్కటైనా తప్పిపోకుండా చెప్పలేకపోయారు. కాని ఇప్పుడు ఈ మహానుభావుడు ఎంతటివాడో కాని పలికిన పలుకులన్నీ ఆణిముత్యాలే. మచ్చునకైనా ఒక్క తప్పు కనిపించలేదు. యోగి బలరాముడు కుటుంబంలో కలిగిన కష్టాలన్నింటినీ పూసగుచ్చినట్టు వెల్లడించగా, బలరాముడు ఆ మహానుభావుని నోటి వెంట వచ్చే మాటలన్నీ నిజమే, మరి మహానుభావుని దగ్గర దాపరికమేమిటి అని అనుకుని, మహాత్మా, నేను చెయ్యని పాపం లేదు. రాజ్యకాంక్షతో నా బావమరిది కుటుంబాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేసిన మహాపాపిని నేను అంటూ సమస్త విషయాలు మాయా మర్మం లేకుండా ఆయనతో చెప్పేశాడు. అప్పుడు ఆ యోగి పాప పరిహారార్థం ఆచరించవలసిన కొన్ని ప్రక్రియలు సూచించాడు. ఇలా చేస్తే మేలు కలుగుతుందని చెప్పి దీవించాడు. బలరాముడు ఆ మహానుభావుణ్ణి కోట ద్వారం వరకు స్వయంగా సాగనంపి ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. తొందరగా పోతూ ఉన్న ఆ యోగికి టకీమని గుమ్మం తగిలింది. తడబడ్డాడు. ఆ తడబాటులో ఆయన మొలనుకున్న బాకు కింద పడింది. అది పడిపోవడం గ్రహించాడాయన. అయితే ఒక్క క్షణమైనా ఆలస్యం చేయక ఆయన వెనుతిరిగి చూడకుండా అక్కడ్నుండి చెరచెరా తన దారిన తను వెళ్లిపోయాడు. కింద పడిన బాకు కంటపడగానే భటులలో ఒకడు దానిని బలరాముడి ముందుంచారు. బలరాముడు బాకు అటూ ఇటూ తిప్పి చూశాడు. దానిమీద పేరు చూడడంతో అతని హృదయంలో అగ్నిపర్వతం పగిలినట్టయింది. వెంటనే ఆ యోగిని పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను శిరసా వహించి ఆస్థానపు భటులు గుర్రాల మీద దౌడు తీసుకుంటూ పోయి సాధువును పట్టబోయారు. అన్నీ సిద్ధపరుచుకుని వచ్చినవాడు యోగి కనుక బాకు జారిపోవడంతోనే అంచీల మీద ఎగిరిపోయాడు. అయినా భటులు ఎట్లా అయినా యోగిని పట్టవలననే పట్టుదలతో చాకచక్యమంతా వినియోగించి శక్తి కొద్దీ పరుగు తీశారు. అల్లంత దూరంలో ఆ యోగి గుర్రం రేపే ధూళి కనిపించింది. ఎలా అయినా ఆ గుర్రాన్ని కలుసుకోవాలనే గట్టి దీక్షతో వాళ్లు వాయువేగంతో సాగిపోయారు. బాకు మీద పేరు చూచిందే మొదలు బలరాముడు మనస్తత్వమే మారిపోయింది. అరే దుర్మార్గుడా, ఉన్నట్టుండి నా ప్రాణానికే తలపెట్టావా? ఎటువంటి వ్యూహం పన్నావు? ఎంత పొందికగా కపట నాటకమాడావు? కాని నీ పాపం బద్దలైంది. అందుకనే నీ పన్నాగం బయటపెట్టింది ఈ బాకు అంటూ తనలో తానే ప్రసంగం ప్రారంభించాడు. మరునాడే బలరాముడు దర్బారు పెట్టి ముఖ్యులందరినీ పిలిపించాడు. ఒక్కసారి మనం వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుకోసమే మిమ్మల్ని శ్రమపెట్టి రప్పించాను. అక్క, బావా, పసివాడు పోవడం కేవలం విధి వైపరీత్యమనుకుని సరిపెట్టుకున్నాం. ఒకవేళ మధ్యనే వచ్చిన ఆ వృద్ధురాలు కారకురాలై ఉంటుందేమోనని కూడా శంకించాము. అయితే ఇప్పుడు నిజం బయల్పడింది. తరతరాలుగా మా రాజవంశాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు, నమ్మిన బంటులాగా నడుచుకుంటున్నవాడు, వాడే ఇటువంటి ఘాతుకానికి పూనుకొన్నాడు అంటూ ఉండగానే సభలో ఉద్రేకం బయలుదేరింది. ఆ నీచుడెవడో పేరు చెప్పండి, వాణ్ణి చీల్చి చెండాడితేగాని ఇంటికి పోయేది లేదు అని గగ్గోలు చేస్తూ అందరూ బలరాముడి దగ్గరగా చేరుకున్నారు. అప్పుడు శక్తిసింహుడు తన వద్దనున్న బాకు తీసి పెద్దల చేతికిచ్చాడు. దానిమీద పేరు చూచి అందరూ విస్తుపోయారు. మంత్రికే పుట్టిందా దుర్బుద్ధి, ద్రోహి అని అన్నారు. అప్పుడు బలరాముడు, ఒక రాజద్రోహి జీవించి ఉండగా మనకు ఎలా నిద్రపడుతుంది? శత్రుశేషం ఉండకూడదంటారు పెద్దలు. కనుక మన పరమ శత్రువుని బట్టి చిత్రవద చేస్తే కాని మరొక పనికి పోకూడదు అని పురికెక్కించాడు. ఆనాడు పారిపోయిన మంత్రి మాత్రం సామాన్యుడా, పట్టుబడిపోయే తెలివి తక్కువవాడా? నిజానికి అతడు అన్నింటికీ సిద్ధపడే వచ్చినప్పటికీ ఇలా జరుగుతుందని కలలోనూ తలచలేదు. తీరా పట్టుపడే పరిస్థితి ఏర్పడిందాయే. బ్రతికి ఉంటే ఎన్ని శ్రమలైనా పడి తన కోరిక సాధించడానికి వీలవుతుందిగాని పట్టుబడిపోతే ఇంకేముంది? అందుకోసమే బాకు జారిపోయిందనగానే వెనుకచూపు లేకుండా మెరుపు మెరిసినట్టుగా మాయమయ్యాడు. శరవేగ వాయువేగ మనోవేగాలతో నరుడి కంటపడని కారడవులలో దూరిపోయాడు. బలరాముని అశ్వీకులు చేయగల ప్రయత్నాలన్నీ చేసి విసిగి వేసారి నిస్పృహతో మరలిపోయారు. ఎన్నెన్నో కష్టాలు పడి రాత్రి పగలు 2 రోజులు ప్రయాణం చేయగా మంత్రికి ఒక పర్వత శ్రేణి కనిపించింది. దారిని చేరుకుందామనుకున్నాడు. కాని అలసి సొలసి ఉన్న ప్రాణి కావడం చేత
దారిలోనే గుర్రం మీద నుంచి పడిపోయాడు. కొంతసేపటికల్లా తనంతట తనకే తెలివొచ్చింది. విశ్రాంతి తీసుకుందామనుకున్నంతలో విమానం మోతలాంటి ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని వచ్చిన దిక్కుకు చూచాడు. అది ఒక చిత్రమైన ఆకారం. ఇది ఏమిటి? ఎందుకు ఎగురుతున్నది? ఎలా మాయమైంది అనుకుని 5 రోజులయ్యేసరికి బ్రహ్మాండమైన ఆ పర్వత శ్రేణి అవతలి భాగం చేరుకోగలిగాడు. కనుచూపు మేరలో ఆకాశాన్ని భూమండలాన్ని కలిపే ఒక రాట అగుపించింది. 2 రోజులు శ్రమపడి అక్కడకు చేరుకున్నాడు. పరిశీలించి చూడగా తను అనుకున్నట్టు అది రాట కాదు, స్తంభము కాదు, ఒక అపూర్వమైన భవనం. ఆ అద్భుత భవనం చూచి చూడగానే ఇది మానవమాత్రులు నిర్మించిందేనా? నిర్మించడానికి సాధ్యమవుతుందా అని మంత్రి ఆశ్చర్యపోయాడు. ఒకచోట నలుచెదరంగా ఒక తలుపు కనిపించింది. అక్కడికి వెళ్లి కదిపి చూచాడు. నిజానికి అది ఒక మరతలుపు. అతడు కదపగానే లోపలకు దారిచ్చింది. అతడు లోపల ప్రవేశించిన వెంటనే మళ్లీ ఎప్పటిలాగా మూసుకుపోయింది. భవనంలోని వింతలకు అబ్బురపడుతూ మంత్రి అలానే కూర్చుండిపోయాడు. దూరం నుండి వీణుల విందుగా ఒక మధుర ధ్వని వినిపించింది. అయితే ఆ ధ్వని ఇంతకుముందు మంత్రికి పరిచయమైందే. లోగడ మాయదొప్ప చేసి ఉన్న ధ్వని ఇదేనని అతను వెంటనే గ్రహించాడు. అతడు ఇలా ఆలోచించేటంతలోనే అలికిడి అయింది. అది మనుషులు చేసే అలికిడే. మరుక్షణంలోనే ఎదుట ప్రత్యక్షమై, ఎవరవు నీవు? ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? అని ప్రశ్నలు కురిపిస్తూ ఒక చిన్నారి బాలుడు అతనికి కనిపించాడు. బాలుడు కంటపడ్డంతోనే ఆశ్చర్యము, ఆవేశంతో మంత్రిలో ఒక్కసారిగా, ఏమిటి, దేవసింహుడే అంటూ ఆత్రంతో బాలుణ్ణి చేరదీసుకోబోయాడు. కాని ఆ బాలుడు మంత్రికి దొరకనేలేదు. దుర్మార్గుడా, సౌదంలో చొరబడ్డమే కాకుండా నన్నెత్తుకుపోవడానికి చూస్తున్నావా? మా అమ్మతో చెబుతానుండు నీ పని అని ఎగిరిపోయాడు. అప్పుడు నివ్వెరపోయాడు మంత్రి. ఇదేమిటి వింత? చనిపోయాడనుకున్న నా దేవసింహుడు ఇక్కడినే ఉన్నాడే. పైగా మా అమ్మతో చెబుతానుండు నీ పని అంటూ పారిపోయాడే. మన దేవప్రియ కూడా బ్రతికే ఉన్నదా అని అనుకున్నాడు. ఇక అక్కడ శక్తిసింహుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే, పారిపోయిన దుష్ట మంత్రిని పట్టి తెస్తాము అని పంతం పట్టి వెళ్లిన వాళ్లలో ఒక్కడూ తిరిగి రాలేదు. మరి అటువంటప్పుడు శక్తిసింహుడి మనసు ఎలా ఉంటుంది? ఉన్నవాడున్నట్టుగానే ఆస్థాన వైద్యుడి వద్దకు వెళ్లి మంత్రిని పట్టి తీసుకొచ్చే బాధ్యత మీదే అని ఆజ్ఞాపించాడు. బలరాముడు అడగడమే తడవుగా, రాజా, నీ మాటకు ఎన్నడైనా తిరుగున్నదా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పి తక్షణమే ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. పరివారంతో సహా వైద్యుడు 10 రోజుల పాటు నడవగా అంతలోనే ఆకాశ మార్గాన విమానం మోత వినిపించింది. ఆ విమానమేమిటో, అందులో ఉన్న వారెవరో కూడా పోయి కనిపెట్టి రండి. ఈ లోపల నేనిక్కడనే ఉండి ఈ ఆటంకానికి కారణమేమిటో కనుక్కుంటాను అని హెచ్చరించాడు వైద్యుడు. ఇంతమంది పరివారాన్ని అడుగు వేయనీయక అడ్డగించింది ఒక అపూర్వ సౌధం. ఆ సౌధం ఒక్క వైద్యుడికి మాత్రమే స్పష్టంగా ఎదుట కనిపిస్తున్నది. తక్కిన మరెవళ్లకు కనిపించలేదు. వాళ్ళందరికీ భవనం చేతికి తగులుతున్నదే కాని కంటికి కనిపించలేదు. విచిత్రమైన ఈ భవనం యొక్క కీలకం కనిపెట్టాలనే ఆత్రంతో వైద్యుడు పచార్లు చేస్తూ అడుగులు వేయగా ఒక ద్వారం కనిపించింది. ద్వారం లోపలికి వెళ్లి చూడగా మంత్రి ఎదురొచ్చాడు. ఆయనకు మంత్రి కంటపడగానే కొండంత ధైర్యం వచ్చింది. ఇంతవరకు తను చూచిన చిత్రాలన్నీ మంత్రి వైద్యుడికి చెప్పాడు. తను అంతగా నమ్మి కొలిచిన ఆస్థాన వైద్యుడు కాని, వెంట వెళ్లిన పరివారంలో ఒక్కళ్ళైనా కాని మరలి రాలేదు. ఇంతమంది కలిసి ఎక్కడికి పోయినట్టు? ఈ వాలకం చూచి అట్టుడికి పోయినట్టు ఉడికిపోసాగాడు బలరాముడు. మంత్రిని పట్టడానికి ఎవరిని పంపితే వారే తిరిగి రాకుండా ఉన్నారు. కనుక ఈ మాయ ఏమిటో తనే స్వయంగా తెలుసుకోవడానికి అతను నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో రాజ్యాన్ని ప్రజల ఇష్టానికే వదిలేసి మంత్రిని వెదకడానికి బయలుదేరాడు. బలరాముడు ఎన్నో శ్రమలకు లోనై కొన్నాళ్లకల్లా ఒక మహారణ్యం చేరుకున్నాడు. చేరుకుని ఒక చెట్టు నీడని విశ్రమించాడు. అతనికి చిన్న కునుకు పట్టేంతలో ఒక విమానం వంటిది శబ్దం చేసుకుంటూ వచ్చి ఆ మైదానంలో దిగింది. అందులో నుంచి అందాల బాలుడొకడు దిగి అరణ్యంలోని చెట్లవైపు రాబోయాడు.
ఆ సందడికి బలరాముడికి మెలక వచ్చింది. తన వైపే వస్తున్న ఆ అందాల బాలుణ్ణి చూడడంతోనే వారిని పట్టుకుందామని లేచాడు. ఇంతకు దేవసింహుడు దొరకనేలేదు. మహిమగల ఆ విమానం మీద అతడు రివ్వున ఎగిరిపోయాడు. అలా ఉండగా ఒకనాటి వేకువజామున ఎవరో భవనం దగ్గరలో సంచరిస్తున్న అలికిడి అయింది. మంత్రి, వైద్యుడు ఆశతో వెళ్లి చూచారు. ఆ వచ్చింది ఎవరో కాదు, శక్తిసింహుడే. అయితే అతను భవనంలో ప్రవేశించక గుడ్డివానిలా తడుములాడుతూ భవనం చుట్టూతా పచార్లు చేస్తున్నాడు. ఇందుకు కారణం మంత్రి అయితే గ్రహించలేకపోయాడు గాని వైద్యుడు ఇట్టే గ్రహించివేశాడు. అపూర్వమైన ఈ సౌధం ఏమిటో గాని దీనిలో మరో గొప్ప చిత్రం ఉంది. ఈ భవనం కొందరికి కనిపించి కొందరికి కనిపించకపోవడం ఏమిటో ఇంద్రజాలంగా ఉన్నది. ఈ చిత్రం మీరు కనిపెట్టారో లేదో అని మంత్రిని అడిగాడు. వారు ఇలా మాట్లాడుకుంటూ తిరిగి బలరాముడి కోసం చూసేసరికి అతడు అప్పటికప్పుడే వడివడిగా అడుగులు వేసుకుంటూ భవనం దాటిపోతూ ఉన్నాడు. మంత్రికి, వైద్యుడికి ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. మరొక 2 రోజులు గడిచాయి. తిరిగి అదే వేకువజామున తిరిగి అలికిడి. అయితే ఈ మారు పెద్ద అలజడి. మంత్రి, వైద్యుడు వెళ్లి భవనంలోంచి తొంగిచూచారు. భవనం చుట్టూ వందలాది భటులు గుణపాలు, గొడ్డళ్ళు పుచ్చుకొని భవనాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక గుర్రం మీద శక్తిసింహుడు కూర్చొని, చూస్తారేం, కానివ్వండి, సూర్యోదయానికల్లా ఈ మాయ ఏమిటో పటాపంచలై మట్టిపాలు కావాలి అంటూ శాసిస్తున్నాడు. కాని అంతలోనే ఒక చిత్రం జరిగింది. ఇన్నేళ్లుగా తామంతా ఏ వృద్ధురాలి కొరకైతే ఎదురుచూస్తూ ఉన్నారో ఆమె ఎక్కడ్నుంచి వచ్చిందో ఏమో సరిగ్గా భవనం నెత్తి మీదకు ఎగిరి వచ్చింది. వచ్చి ఏం చేసిందో ఏమో పరివారమంతా పక్షులుగా మారిపోయారు. మారిపోవడమే కాదు, చూస్తూ ఉండేటంతలోనే రివ్వున ఎగిరిపోయారు. బలరాముడు మాత్రం గుర్రం మీద ఒంటరిగా నిలిచిపోయాడు. మంత్రి, వైద్యుడు భవనం పైకి చూచారు. వృద్ధురాలు ఇంకా ఏమీ వింతలు చేస్తుందో చూతామని. కాని ఏదీ వృద్ధురాలు. తను వచ్చిన పని అయిపోయిందన్నట్టుగా ఆమె ఎప్పుడు మాయమైందో కాని ఆ చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించనే లేదు. బలరాముడు కోపంతో నిలువునా మండిపోతున్నాడు. నేను ఇంతా శ్రమపడితే చివరికి ఇదా ఫలితం? కథ అడ్డం తిరిగిందే. ఈ వృద్ధురాలి మాయల ముందు మన పరాక్రమం ఎందుకు పనికి వచ్చేట్టు కనపట్టంలేదే? నాకు దారే లేదా అని తనను తానే ప్రశ్నించుకోసాగాడు బలరాముడు. కొంతసేపు మదనపడి ప్రాణం విసిగెత్తిందో ఏమో శరవేగాన విడిచి వెళ్లిపోయాడు. మంత్రికి, వైద్యుడికి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఇంతలో మరొక చిత్రం జరిగింది. భవనం మాయమైంది. మాయమవడమే కాదు, అంతకుముందు అక్కడ ఒక భవనం నిలిచి ఉన్న ఆనవాళ్లైనా లేకుండా పోయి ఆ ప్రదేశమంతా పెద్ద ఎడారిలా మారిపోయింది. ఆ ఎడారి మధ్యలో మంత్రి, వైద్యుడు మాత్రం మిగిలారు. బలరాముడు వెళ్లి ఒక పర్వత శ్రేణి చేరుకున్నాడు. కష్టాలు పడి ఒక్కొక్క పర్వతము దాటుతున్నాడు. చిట్ట చివరి పర్వతం దాటుతున్నాడు. అయితే ఆ పర్వతం వెళ్లి ఒక అగాధపు లోయ అంచున ఆగిపోయింది. లోయకు అవతలి వైపు మరొక బ్రహ్మాండమైన పర్వతం. ఆ పర్వతం కొస్సని చిత్రమైన ఒక దేవాలయం కనిపించింది. ఎలాగైనా అవతలి గట్టు చేరుకుని ఆ ఆలయమేమిటో తెలుసుకోగలిగితే బాగుండును అని అనుకున్నాడు. అంతలోనే ఆలోచనలో పడ్డాడు. అనవసరంగా తొందరపడి ఈ ప్రయత్నంలో నేను ప్రాణాలు కోల్పోయానంటే ఇంకేమున్నది? కనుక కొద్ది రోజులు ఆలస్యమైనా మరో సులువైన మార్గంలో అక్కడ చేరే ప్రయత్నం చేయడం మంచిది అనుకున్నాడు. అయితే అతను పర్వత శ్రేణి ఎక్కేటప్పుడు తన గుర్రాన్ని దిగువన వదిలేసొచ్చాడు. అది ఎటుపోయిందో ఏమో ఇప్పుడు అక్కడ లేదు. చేసేది లేక బలరాముడు కాలి నడకనే బయల్దేరాడు. దేవసింహుడి విమానం వెళ్లి ఎత్తైన ఒక పర్వతం మీది దేవాలయం ముందు ఆగింది. బలరాముడికి లోగడ కనిపించిన దేవాలయమే ఇది. విమానం ఆగడమేమిటి, దేవాలయం ముందు వృద్ధురాలు ప్రత్యక్షం కావడమేమిటి? రెండూ ఒక్కమారే జరిగినాయి. దేవసింహుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ చిత్రమేమిటని అతడు వృద్ధురాలిని అడగబోయేటంతలో ఆమె దేవసింహుణ్ణి ఎత్తుకుని ఆలయంలో ప్రవేశించింది. లోపలకు వెళ్ళాక దేవసింహుడు అడిగాడు, అపూర్వమైన మన సౌధం ఏమైంది? ఈ దేవాలయమేమిటి? ఇంతకాలము నా అదుపులో ఉంటూ వచ్చిన విమానం ఇవాళ ఇలా అడ్డు తిరగడానికి కారణమేమిటి అని. ఇన్ని ప్రశ్నలకు వృద్ధురాలు ఒకే జవాబుగా, ఇవన్నీ నువ్వు అడగకూడదు. అక్కడకంటే ఇక్కడే ఎంతో హాయిగా ఉంటుంది.
అయితే కొంతకాలం వరకు నీవు విమానంలో బయటికి వెళ్ళకూడదు. అందుచేత ఇక్కడనే ఉండి కులాసాగా కాలం గడుపుతూ ఉండు. నేను వచ్చి చూచిపోతూ ఉంటాను అని చెప్పి ఊరుకుంది. వృద్ధురాలు వెళ్ళాక దేవసింహుడు మెల్లిగా ఆ దేవాలయమంతా కలియ తిరిగి చూచాడు. బయట నుండి చూడడానికి అది దేవాలయంలాగే ఉన్నప్పటికీ లోపల ఎన్నో చిత్రాలు కనిపించాయి. వీటన్నింటినీ చూచి దేవసింహుడు భయపడనేలేదు. బలరాముడు దేవాలయ ద్వారం వద్దకు చేరుకున్నాడు. అయితే తలుపులు మూసి ఉన్నాయి. తెరవడానికి వీలు లేకపోయింది. ఏమీ తోచక తలుపు తట్టాడు. బదులు లేదు. అలానే కాచుకుని కూర్చున్నాడు. అక్కడ మంత్రి, వైద్యుడు కొద్ది రోజులు దేవసింహుడి రాకకు ఎదురుచూశారు. కాని ఏ జాడా కనిపించక నిరాశ చెంది అక్కడ ఉండి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నారు. మరునాడే ఆ చోటు వదిలి దేవసింహుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు. కొద్ది రోజులు ప్రయాణం చేయగా ఒకచోట బలరాముడు, అశ్వీకులు తటస్థపడ్డారు. మంత్రిని వాళ్లు ఆనవాలు పట్టారు. ఆస్థాన వైద్యుడు కూడా వెంట ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. తొందరపడకండి, మన మంత్రి నిర్దోషి. మనం తలిచిందంతా అపోహ. దోషి ఎవరో తేలాలి. అందుకోసమే ఇలా తిరుగులాడుతున్నాం అన్నాడు ఆస్థాన వైద్యుడు. అందుకు అశ్వీకులు, అదా సంగతి. సరే, అసలు మేమొచ్చింది మహారాజా వారి కోసం. శత్రురాజు వచ్చి మన రాజ్యాన్ని చుట్టుముట్టాడు. వశం చేసుకునేటట్టున్నాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభువు ఎక్కడా అంటూ పట్టరాని తమ ఆత్రం వెల్లడించారు. సరే, ఇప్పుడే బయలుదేరుదాం. ముందు రాజ్యాన్ని రక్షించుకోవాలి అన్నాడు మంత్రి. అలా కాదు, మీరు మీ ప్రయత్నం మీద ఇక్కడే ఉండండి. నేను వీళ్లతో వెళ్లి రాజ్యం నిలబడే మార్గం చూస్తాను అన్నాడు వైద్యుడు. బలరాముడికి కొండ దిగువన ఒక అలికిడి వినిపించింది. మంత్రి కాదు కదా అని సందేహించాడు. అయినా దగ్గరకొస్తే తెలిసిపోతుంది కదా అని రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. మరికొంచెం సేపటికల్లా ఆ వస్తున్న వ్యక్తి కొండ సగభాగం ఎక్కాడు. బలరాముడు లేచి 4 అడుగులు ముందుకేసి మరింత పరిశీలనగా చూశాడు. ఆ వస్తున్నది తను అనుకున్నట్టు మంత్రేనని తెలిసింది. మంత్రి కంటపడకుండా ఏం జరిగేది తెలుసుకోవాలని బలరాముడు ఒక పెద్ద బండచాటున నక్కి కూర్చున్నాడు. ఆలయం తలుపులు మూసి ఉన్నవి కదా, అతడు లోపల ఎలా ప్రవేశిస్తాడు అని బలరాముడు అనుకుంటూ ఉండగా ఆలయం తలుపులు తెరుచుకున్న చప్పుడు వినవచ్చింది. అప్పటికప్పుడే మంత్రి లోపల ప్రవేశించటం, తిరిగి తలుపులు ఎప్పటిలా మూసుకుపోవడం జరిగింది. అలా పోయి మంత్రి దేవసింహుడున్న చోటు చేరాడు. దేవసింహుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. కొంతసేపటికి దేవసింహుడు నిద్ర నుంచి లేచి, ఇక్కడికెలా వచ్చారు మీరు? మా నేస్తం ఏమయ్యాడు అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు దేవసింహుడు. అందుకు మంత్రి, ఎలా వచ్చానో ఏమో నాకే తెలియదు. సరే కాని నేస్తమన్నావే, ఎవరు ఆ నేస్తం అని అడిగాడు. నాకు తోడుగా ఉండి ఆడుకోవడానికి మా అమ్మ ఒక కుర్రవాడిని ఇక్కడ ఉంచి వెళ్ళిందిగా. మేము బంతి ఆట ఆడుకుంటుంటే అది బయట పడిపోయింది. దానిని వెతికి తెస్తానని వెళ్ళాడు మా నేస్తం. 2 రోజులైంది, ఇంకా తిరిగి రానేలేదు. ఎక్కడికి పోయాడో ఏమో అన్నాడు దేవసింహుడు విచారంగా. అలాగనా పాపం, పోయి వెతుకుదాం పదా అంటూ మంత్రి దేవసింహుణ్ణి ఎత్తుకుని ఆలయం వెలుపలకొచ్చాడు. బలరాముడు మంత్రి రావడం గమనించనేలేదు. అయితే మంత్రి మాత్రం అతన్ని చూచాడు. చూడడంతోనే మంత్రి సందిగ్ధంలో పడ్డాడు. ఇంత దూరం వచ్చాక ఇంకా తప్పుకొని తిరగడమా? ఎదుటబడి అటో ఇటో తేల్చుకోవాలిగాని. ఒక్క క్షణం ఆలోచించి కంటపడకుండా పోవడమే మేలని నిశ్చయించుకున్నాడు మంత్రి. దేవసింహుడితో సహా ఒక్క నిమిషంలో అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ రాజధానిలో భటులతో సహా వైద్యుడు చేరుకునేసరికి పరిస్థితి చాలా క్లిష్టమై ఉంది. శత్రుసేన వేల సంఖ్యలో ఉన్నదాయే. దాసోహం కావడం కన్నా గత్యంతరం కనిపించలేదు వైద్యుడికి. చూస్తున్నంతలో బ్రహ్మాండమైన సుడిగాలి రేగింది. శత్రుసేన ఎండిన ఆకుల మల్లే అల్లల్లాడిపోయారు. మరుక్షణంలో వాళ్లు చుట్టుముట్టిన కోట కాస్త అదృశ్యమైపోయింది. తక్షణమే సుడిగాలి ఆగిపోయింది. రాజు వెంటనే సైన్యంతో తిరుగుముఖం పట్టాడు. మళ్లీ సుడిగాలి రేగింది. ఎక్కడి వాళ్లక్కడ ప్రాణాలు బిగబట్టుకుని నిల్చుండిపోయారు. అంతలోనే సుడిగాలి తగ్గింది. కోట, భవనాలు ఎప్పటిలా ఏర్పడినాయి. అయితే ఈ మారు మరొక చిత్రం జరిగింది. వైద్యుడి తలమీదుగా చిత్రమైన చప్పుడైంది. తల ఎత్తి చూస్తే ఇంతకాలంగా ఎదురుచూస్తున్న వృద్ధురాలు ఆమె. ఎలాగైనా ఈ మారు వృద్ధురాలితో మాట్లాడాలి అని ఆమెను పిలిచాడు. వృద్ధురాలు దిగబోయింది. తీరా దగ్గరకు చేరుకోగానే ఆమె ఒక పెద్ద పక్షిగా మారిపోయి వైద్యుణ్ణి కాళ్లతో పట్టుకుని
క్షణంలో రివ్వున ఆకాశానికి ఎగిరిపోయింది. వెళ్ళి అది కొండపైన దేవాలయం ద్వారం వద్ద ఆగింది. ఆగడంతోనే పక్షి రూపుపోయి వృద్ధురాలిగా మారిపోయింది. ఇంతకాలము బలరాముడు ఆలయంలోనే ఉన్నాడు. పక్షి చప్పుడు చెవిన పడ్డంతో తిరిగి చూచాడు. చూస్తే పక్షి ఏది? వైద్యుడు, వృద్ధురాలు తన వైపుకే వస్తున్నారు. వృద్ధురాలు చెరచెరా ఆలయం వైపు పోయింది. వైద్యుడు, బలరాముడు ఆమె వెళ్లిన దిక్కుకే చూస్తూ నిలబడిపోయారు. మరుక్షణంలో ఆలయం తలుపులు తెరుచుకోవడం, వృద్ధురాలు లోపల ప్రవేశించగా తలుపులు ఎప్పటిలా మూసుకుపోవడం జరిగింది. తర్వాత బలరాముడు, వైద్యుడు సావకాశంగా కూర్చొని మాట్లాడుకున్నారు. మంత్రిని తను కలుసుకున్నది మొదలు అప్పటి వరకు జరిగిన చిత్రాలన్నీ వైద్యుడు బలరాముడితో పూసగుచ్చినట్టు చెప్పాడు. చివరకు అతడు వైద్యుడి పాదాలపైన పడి, నన్ను క్షమించండి, ఇన్ని కష్టాలకు కారకుణ్ణి నేను. ఎలాగైనా దేవసింహుడి జాడ తెలుసుకోండి. మంత్రి ఏమైనాడో ఆచూకీ తీయండి. మంత్రి ఏ పాపమూ ఎరుగడు. రాజ్యాన్ని నేను ఏనాడో ప్రజలకు వదిలివేశాను. నా చిట్టి తండ్రి దేవసింహుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేయించండి. ఇంతటి పాపభారంతో నేను మళ్ళా ప్రజల కంటపడడం వట్టిమాట. ఎలాగో ఇక్కడనే కాలం వెళ్లబుచ్చుతా అంటూ వలవలా ఏడ్చాడు. రాజా, దేవసింహుడి ఆచూకీ మనకు చిక్కదు. అందుకు అమానుష శక్తులు కలిగిన ఆ వృద్ధురాలే సమర్థురాలు. కనుక వెళ్లి ఆమెని ఆశ్రయిద్దాం అని ఊరడించాడు. ఆలయంలోకి వెళ్లిన వృద్ధురాలు దేవసింహుడి కోసం వెతికి వాడు కనపడకపోయేసరికి బయటకొచ్చేసింది. ఆమె ఎప్పుడు బయటకొస్తుందా అని ఎదురుచూస్తున్న బలరాముడు, వైద్యుడు ఆమె రావడం గమనించి ఆమె వద్దకు పోబోయారు. కాని వృద్ధురాలు వారిని గమనించినట్టే సాగిపోయింది. పైగా రివ్వున ఆకాశ మార్గాన ఎగిరిపోయింది. దిగువని ఒకచోట దేవసింహుడితో సహా మంత్రి కనిపించాడు వృద్ధురాలికి. అప్పుడు వృద్ధురాలు, నేను ఎన్ని విధాలా రక్షించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందే అని భయపడ్డాను. ఆ బలరాముడి చేతిలోనే పడితే కుర్రవాడు ఏమయ్యేవాడో. వాడిని పట్టాలని వాళ్లు అన్ని ప్రవేశాలు గాలిస్తున్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకు అపూర్వ సౌధం కంటే సురక్షితమైన చోటు మరిలేదు. నాతో రండి, మిమ్మల్ని అక్కడ చేరుస్తా అన్నది. అందుకు మంత్రి ఆత్రంతో, ఇంకా ఇలా ఎంతకాలం? మా తల్లి దేవప్రియ ఏమైంది? బలరాముడి సంగతి అటో ఇటో తేల్చుకొనడం మంచిది కదా అన్నాడు. తొందరపాటు పనికిరాదు, అతడే దారికొస్తాడు. అప్పటి వరకు మనం కుర్రవాణ్ణి రక్షించాలి అన్నది వృద్ధురాలు. కాదనలేకపోయాడు మంత్రి. అతడు, దేవసింహుడు వృద్ధురాలితో బయలుదేరారు. ఇక అక్కడ వైద్యుడు కొంతకాలం విధి విరామం లేకుండా ఎన్నో రాజ్యాలు దాటిపోతూనే ఉన్నాడు. కాని ఎక్కడా మంత్రి జాడ కాని, దేవసింహుని జాడ కాని తెలిసి రాలేదు. పరివారం ఎన్నో దేశాలు పర్యటిస్తూ చివరకు అపూర్వ సౌధం దరిదాపులకు చేరుకున్నారు. అంతకు ముందుగా పరిచయమైన చోటే కనుక భవనం కంటబడేసరికల్లా వైద్యుడు ఉప్పొంగిపోయాడు. వాళ్ల సందడి చెవిన పట్టంతో లోపల ఉన్న మంత్రి, దేవసింహుడు భవనంపై నుండి క్రిందకు తొంగి చూశారు. కొద్దిసేపటికల్లా దేవసింహుడు వాళ్ల కంటపడగానే ఒక్క పరుగున వాని దగ్గరకు వెళ్లారు. ఎవరు? మా దేవసింహుడే అంటూ వారిని చుట్టుముట్టారు. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో వృద్ధురాలు రానే వచ్చింది. వస్తూనే పరిస్థితి అంతా గ్రహించింది. ఆమె బలరాముణ్ణి దగ్గరకు పిలిచి, ఇక మీరు మీ రాజ్యానికి వెళ్ళండి. పట్టాభిషేకానికి ఏర్పాట్లు చూడండి. చిన్నారి దేవసింహుడితో నేను చేరుకుంటాను అన్నది. అయితే దేవసింహుడు వెళ్లేందుకు సిద్ధపడలేదు. నన్ను ఇక్కడనే ఉండనివ్వండి అన్నాడు. బలరాముడు, వైద్యుడు ఎంత బ్రతిమాలినా దేవసింహుడు వినే ధోరణిలో లేడు. ఇది చూచి వృద్ధురాలు కూడా బలవంతాన రాజ్యభారం నెత్తిన పెట్టి ప్రయోజనం లేదు అంది. దేవసింహుడితో పాటు బలరాముడు, వైద్యుడు, మంత్రి ఆ అపూర్వ సౌధంలోనే ఉండిపోయారు. అయితే ఇదివరకు ఒక్క దేవసింహుడి కొరకే ఉద్దేశించబడిన ఆ భవనం ఇప్పుడు తక్కిన అందరికీ ఉపయోగపడేట్లు ఎన్నో సౌకర్యాలతో అమరిపోయింది. ఒకరికొకరు చేదోడు వాదోడుగా అందరూ హాయిగా ఉంటున్నారు. ఈ విధంగా నాదుడు లేని ఆ రాజ్యానికి అనాథ రాజ్యం పేరు మట్టుకు చిరస్థాయిగా నిలిచిపోయింది.